కాంగ్రెస్ అంటే కమిషన్లు, కమిషన్లు అంటే కాంగ్రెస్. ఇవి రెండు పర్యాయ పదాలుగా మారినాయి అంటున్నారు ప్రధాన పార్టీలోని నేతలు, ప్రతిపక్షంలోని నేతలు. ఇంతకు ఎందుకు ఈ వివాదం మొదలైంది మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్లు అని పార్టీ వచ్చిన మొదట్లోనే పెద్ద ఎత్తున దుమారం సాగింది. మల్లు బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిగా కమిషన్లు ఇవ్వకుండా ఫైళ్ల మీద సంతకం పెట్టట్లేదు, డైరెక్ట్ తన కుటుంబ సభ్యుల్లోనే కమిషన్లు సేకరించడానికి ఏజెంట్లుగా పెట్టుకొని బిల్లులకు ఎవరు కమిషన్లు ఇస్తే వాళ్ళ బిల్లులు మాత్రమే మంజూరు చేస్తున్నారు అన్న ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. ఆ తర్వాత ఇదే విషయాన్ని ఏకంగా కేబినెట్ మంత్రి కొండా సురేఖ ధృవీకరించారు. మంత్రులు మా దగ్గర కొంతమంది డబ్బులు లేకుండా ఫైళ్ల మీద సంతకాలు పెట్టట్లేదు అనే ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. ఆ తర్వాత ఇటీవలనే కాంట్రాక్టర్లు నేరుగా మల్లు బట్టి విక్రమార్క చాంబర్ దగ్గరికి ఇచ్చి మన ఊరు మనబడి ఈ కాంట్రాక్టర్లు మాకు బిల్లులు ఇవ్వండి మహాప్రభు, మేము చిన్న కాంట్రాక్టర్లు కమిషన్లు ఇచ్చుకునే పరిస్థితిలో లేవు, మా బిల్లులు మంజూరు చేయండి అని వాళ్ళు కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా ఫీజు రియంబర్స్మెంట్ వ్యవహారం కొనసాగుతుంది. 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉన్నది. ఈ బకాయిల చెల్లింపులో ఇంత ఆలస్యం కావడానికి కారణం ఈ కమిషన్ల గొడవే అంటున్నారు. 20% కమిషన్లు ఇస్తే తప్ప ఈ ఫీజుల బకాయిలు చెల్లించే అవకాశం లేదు, అందుకనే ఆలస్యమైంది అని కవిత కూడా ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఇది కమిషన్ల ప్రభుత్వం 20% బకాయిలు ఇవ్వకపోవడం వల్లనే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం లేదు అని. సో ఈ రకంగా కాంగ్రెస్ అటు చిన్న కాంట్రాక్టర్లు, ఇటు విద్యార్థులు, అటు ప్రాజెక్టులు, భూములు ప్రతి విషయంలో కమిషన్లు లేకుండా పనులు చేయట్లేదు అన్న ఒక అపవాదన అయితే మూట కట్టుకుంటుంది. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుంటుందా, ప్రభుత్వం చొరవ తీసుకుంటుందా, ఈ మచ్చను తుడిపేసుకునేందుకు ప్రయత్నం చేస్తుందా, లేదు మరక మంచిదే అని ముందటికెళ్తుందా? ఇవన్నీ త్వరలో చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.